నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కర్ణాటక రాష్ట్రంలోని ఒక జర్నలిస్టు జడ్జి గారి మీద తెలియకుండా ఒక వార్త రాసినందుకు కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడ్ చాలా సీరియస్గా తీసుకుని సదరు జర్నలిస్ట్కి కాస్ట్లు ఇంపోజ్ చేస్తూ లీగల్ సర్వీసెస్ అథారిటీకి 2 లక్షల రూపాయలు ఇట్లా తప్పుడు సమాచారం రాసినందుకు కట్టాలి అని ఆదేశించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒక జడ్జి గారి పైన కొన్ని అభియోగాల వల్ల ట్రయల్ స్టార్ట్ చేయింది. ఆయన మీద ఎలిగేషన్ పెట్టారు. ఎలిగేషను మీద ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత ఆ అభియోగాలన్నీ తప్పు అని చెప్పేసి ఆ ఎంక్వైరీని డ్రాప్ చేసింది హైకోర్టు. అంతవరకు బాగానే ఉంది. ఇట్లా అభియోగాలు ఇట్లా చేసిన తర్వాత డ్రాప్ చేసిన విషయము పేపర్ వాళ్ళకి తెలియక ఆయన మీద ఒక కథ రాసింది. సదరు జడ్జి గారి మీద ఇలాంటి అభియోగాలు ఉన్నాయి, హైకోర్టు సీరియస్గా తీసుకుంది కాబట్టి అతని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇట్లా ఇనిషియేట్ చేస్తే ఇంకా ఎంక్వైరీ పెండింగ్ ఉంది, ఈ ఎంక్వైరీలో తేలితే ఆయన ఉద్యోగం పోతుంది, ఆయన జైలుకి వెళ్తారు అని కథనం రాస్తే అది చాలా అంటే చాలా సీరియస్ అయింది. హైకోర్టు సీరియస్గా తీసుకుంది. కారణం ఏంటంటే ఆ సదరు జడ్జి గారి మీద ఇటువంటి ఎలిగేషన్స్ విత్డ్రా చేసింది హైకోర్టు. ఇప్పుడు ఏం కేసు లేదు, ఆయన మీద ఏం తప్పు లేదు, ఆయన మీద ఏ ఎంక్వైరీ లేదు. అయినా కూడా సదరు ఇంగ్లీష్ పత్రిక ఆయన మీద అభియోగాలతో ఇటువంటి కథనం రాస్తే చాలా అంటే చాలా సీరియస్ అయింది. సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడ ఆ పత్రికని తప్పుపడుతూ మీరు లేని కథనాలని సృష్టించి డ్రాప్ చేసిన ఛార్జెస్ని ఇంకా అతని మీద ఉందని చెప్పేసి తప్పుడు సమాచారం రాసినందుకు మీకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇట్లా కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కట్టాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఏదైనా కథనాలు కోర్టులో ఉన్నాయి అని రాయడానికి ముందు 10 సార్లు ఆలోచించాలి. ఏ పత్రిక అయినా సరే నిజంగా అటువంటి కేసులు పెండింగ్ ఉన్నాయా, ఆ కేసులు కంటిన్యూ అవుతున్నాయా, ఆ కేసులు స్టేటస్ ఏంటి, కేసులు విత్డ్రా అయినాయా లేదా తెలియకుండా ఇట్లా రాస్తే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాయి. ఫార్చునేట్లీ సదరు సంపాదకులకి కేవలము డబ్బులు కట్టమనే ఆర్డర్ ఇచ్చింది, కానీ ఒకవేళ జైలు శిక్ష విధిస్తే అతని పరిస్థితి ఏంటి? కాబట్టి జర్నలిస్టులు కూడా ఏదైనా కోర్టులోని జడ్జి గారుల మీద ఏదైనా కథనాలు రాసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి, డాక్యుమెంటరీ ప్రూఫ్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, డీటెయిల్గా ఉండి అప్పుడే అసలైన నిజాలు రాయాలి. కానీ ఏదో అందరిలాగా అన్ని కథల్లాగా రాస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.